వస్తున్నాయి వినండి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆడేగాంలా, ఐటీడీఏ బిల్డింగ్, నాగోబా గుడి కొత్తగా అంటే ఇంకా సౌకర్యాలు పెంచుతున్నారు. అట్లాగే మైనారిటీ పిల్లలకు, బీసీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ సౌకర్యాలు, పిప్రి, తేజాపూర్, ముత్నూర్ల లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎత్తిపోతల పథకం అన్నమాట, సాగునీరు, లాండ సంగీ చెక్ డ్యామ్, చిక్మన్వాగు ప్రాజెక్టు, ఆదిలాబాద్ మున్సిపాలిటీల సౌకర్యాలు, విద్యుత్తు సబ్స్టేషన్లు, స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ఇంకా మన పొచ్చెరలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్, ఇట్లా బోత్ ఖానాపూర్ ఆ రెండింటినీ కలిపే ఒక ప్రత్యేకమైన రోడ్డు, వంతెన, ఇలా ఇన్ని సదుపాయాలు సౌకర్యాలు. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎంత చేసినా పెరుగుతున్న జనాభా అవసరాలకి అనుగుణంగా ప్రణాళిక రచించటం ప్రభుత్వ బాధ్యత కనుక గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ప్రగతి బాట 99 రోజుల ప్రగతి ప్రణాళికను మీకోసం సీఎం గారి ఆలోచన మీకు అంకితం చేసేందుకు వస్తున్న వేదిక ఇది. మీ అందరికీ తెలుసు, ప్రజల కోసం పనిచేయటాన్ని మించిన పవిత్రమైన పండుగ లేదు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమాలే వారి గుండెల నిండుగా. మరి బహుముఖాలుగా జరుగుతున్న కృషిని మీ ముందుంచేందుకు వేంచేస్తున్నారు సీఎం గారు. వేలాది మంది వేంచేశారు. ఈ పరిసరాల గ్రామాలు, తండాలు, పట్టణాలు, మండలాలు, తాలూకాలు, మన ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. మీ అందరికీ తెలుసు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు దాశరథి. ఎందుకంటే కోటి తెలుగుల బంగారు కొండ కింద పరచు కొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. ఆ తెలంగాణ తల్లిని మనం ప్రార్థించుకోబోతున్నాం. సీఎం గారు వచ్చి వేదిక పైన పెద్దలందరూ నిలబడ్డాక మనమందరూ చివరిదాకా మస్తు మంది ఉన్నారు, ఆ మూలదాకా ఈ మూలదాకా అందరూ కూడా లేచి నిలబడి వచ్చినోళ్ళు గొంతెత్తి పాడవచ్చు. స్కూళ్ళ పిల్లలు ఎట్లయితే వందే మాత్రం జనగణం పాడతారో తెలంగాణలో జై జై తెలంగాణ అట్లా పెద్దవాళ్ళు కూడా పాడుతున్న రోజులు ఇవి. ఎల్లోరా గుహలందున పల్లవించి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి పుణ్యాళ జాన, మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ము గూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు దాశరథి. ఎందరో కవులు మనందరికీ తెలుసు. మన ప్రజాకవి కాళోజీ ఏమంటారంటే, ఎంత పెద్ద చదువులను చదవని, ఎంత పెద్ద నౌకర్లను చేయని, ఎంత అభివృద్ధి అన్న కానీ కర్షక నీ కర్రు కదిలేనన్నాళ్లే. ఒకవేళ రైతు గనక నాగలి వట్టకపోతే మనం ఏం చేసినా అంత వట్టిదే. నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదితుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే. రైతే గనక నడుము వంచి పని చేయకపోతే, రైతు చెమటోడ్చి పంట పండించకపోతే, ఇంట్లో అమ్మలేకపోతే ఇల్లంతా ఎట్లా చిన్నబోతుందో, రైతు కష్టపడకపోతే సమాజం మొత్తం చిన్నబోతుంది. అలాంటి రైతుల కోసం, మరి రేపటి సమాజాన్ని మన ముందు భాగ్యవంతంగా ఉంచే విద్యార్థుల కోసం, యువత కోసం అనేక కార్యక్రమాలు చేస్తోంది. అది ప్రజాప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఇక్కడ సభలో కూడా చాలామంది టీనేజ్ నుంచి 35 ఏళ్ల దాకా ఉన్నారు. అంటే 13, 14, 15 నుంచి అప్ టు ద ఏజ్ ఆఫ్ 35-40. భారతదేశానికి ప్రకృతి ఇచ్చిన వరం నీ ఏజ్ గ్రూప్. ఈ వయోవర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. విద్యార్థులు బళ్ళల్లో, కాలేజీలలో చదివేటోళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్ చదివేటోళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి పోటీ పరీక్షలు, యూపీఎస్సీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షలు రాసేందుకు మన
చల్లని అడవుల తల్లి అడవుల కిల్లా ఆదిలాబాద్ ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి, ప్రపంచానికి సేవ చేయడానికి మీరంతా ముందుండాలి. ఆ బాసర సరస్వతి చల్లని ఆశీస్సులు తీసుకొని వస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు మన దగ్గరికి. బాసర అంటేనే చదువు. చదువు అంటే మీ అందరికీ తెలుసు, కాళేశ్వరంలో మనం సరస్వతి నది పుష్కరాలు చేసుకున్నాం. సరస్వతి నదిని గుప్త నది అంటారంటే కనిపించదే అని. జ్ఞానం ఎప్పుడు కనిపించేది. ఆ జ్ఞానం యొక్క బాధ్యత ఏంటి అంటే కనిపించకుండా ప్రభావితం చేసేది నిజమైన జ్ఞానం. చెప్పుకుంటే నిలిచేది కాదు, సర్టిఫికెట్లతో కొలిచేది కాదు. అలాంటి జ్ఞానాన్ని అందరూ సొంతం చేసుకోవాలి. మనం సుఖపడాలి, మన పక్కోళ్ళు సుఖపడాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషి. ఆరోగ్యంగా ఉండాలి శారీరకంగా. కేవలం శారీరక పుష్టి సరిపోదు, మానసికంగా ఉన్నతంగా ఉండాలి. దిల్ దిమాగ్ రెండు ఒకటై నడవాలి. ఏదో మెదడుల కలయికతో మనిషి ఎదగాలి అన్నారు కాళోజీ. అలాంటి మీ అందరూ కొద్దిసేపట్లోనే ఎదురు చూస్తున్న సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, పెద్దలందరూ వచ్చారు. స్వాగతం పలికేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు అందరికీ, జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా గారు, మన మంచిర్యాల కలెక్టర్, ఆసిఫాబాద్ కలెక్టర్, జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు ఎందరో ఉన్నారు. అందరూ కలిసి స్వాగతం. అదిగో శిలాఫలకాల ఆవిష్కరణ జరుగుతోంది. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, ఆనరబుల్ సీఎం గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు అందరినీ అభినందిస్తున్న సందర్భం ఇది. మన మల్లు భట్టి విక్రమార్క గారు కాలినడక ఇక్కడ షురూ చేసి పిప్రి నుంచి ఖమ్మం దాకా 1400 కిలోమీటర్లు ఆ పీపుల్స్ మార్చ్ చేసినప్పుడు 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాలు, 700లకు పైగా గ్రామాలు తిరిగిన సందర్భం